దేవుడు నీకు ఒక శత్రువుని పెట్టుంటాడు. ఐ మీన్ టు సే పరిస్థితులు అలా కలుగుతాయి. ఓకే, వాళ్ళ శత్రువులను ఎందుకు ఉంచాడంటే వాళ్ళకి యుద్ధం నేర్పడానికి, రైట్? సో కొన్ని పరిస్థితులు నీ భార్య మారదు, కఠినంగా అట్టుంటది, ఇట్టు నీకు గ్రడ్జ్ పెరుగుతూ ఉంటది. నో 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 నో, దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే నిన్ను పరీక్షిస్తున్నాడు. హిస్ టెస్టింగ్ యూ, నాట్ యువర్ వైఫ్. అర్థమైంది? తప్పు మనము, నీ భార్య కాదు, నీ భర్త కాదు, ఇంకొకడు కాదు. వాడు నీకేం చేయలేదు, నీ దగ్గర ఏం కొట్టేయలేదు, నీ దగ్గర ఏం దోచుకోలేదు. నా ఆస్తి పోయింది, అది పోయింది, ఏకరో పెట్టకూడదు. ఓకే, దేవుడు అట్లాంటి పరిస్థితులు కలుగజేసింది ఎందుకంటే నీ హృదయంలో ఉన్నదంతా నీకు తెలియచేయటానికి. అలా నువ్వు నీ హృదయాన్ని, నీ ఆలోచనల్ని ఆయన నీకు హృదయంలో తెలియచేసేటప్పుడు పరిస్థితుల ద్వారా యూ హ్యావ్ టు గో నియర్, డ్రా నియర్ టు హిమ్. ఆయన దగ్గరికి రండి, ఆయన మీ యొద్దకు వచ్చిన అన్నాడు యాకోబు 4. ఓకే, రైట్? సో పరిస్థితి, ఇంకొక ఇష్యూ, ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చెప్పినాడు? హృదయానుసారుడైపోవాలి. ఓకే, దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డ నా దగ్గరకు వస్తాడా, కలిసి ఎత్తుకుందాం అనుకుంటాడు? నో, వాడు పందులు పొత్తు తినటానికి కూడా ఇష్టపడతాడు, కానీ తిరిగి రావటానికి డిలే చేస్తాడు. ఎవడెవడినో ఆశ్రయిస్తాడు, ఎలాగైనా తండ్రి దగ్గర వాడిని నిలబెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడికి మనం ఎలా నిర్మాణం అయ్యామని తెలుసు. ఓకే, సో రూల్ నెంబర్ 1 ఇస్, దేవుడితో ఇంటిమేట్ గా రావాలని అంటే వెళ్ళి కూర్చొని, ప్రభా నేను ఏం తప్పు చేస్తున్నాను నాకు తెలియజేయి. చాలా ఉంటాయి 100 ఉంటాయి. ఓకే, he'll not ask the hardest one. కంగారు పడబాకండి. ఓకే, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాలో తెలుసు. అమ్మ గబక్కన అది మానేయమంటాడు, ఇంకా అసలు అది మానేస్తే నేను చచ్చిపోతానని నువ్వు అనుకుంటావు. కంగారు పడద్దు. దేవుడు నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నడిపిస్తాడు. ఓకే, కన్ఫ్యూజ్ చేసి నడిపించాడు. ఓకే, సో ద స్మాలెస్ట్ థింగ్, ద వెరీ స్మాల్ థింగ్. నువ్వు, నీకు చిన్న కోపం ఉందా, నీ చిన్న అసూయ ఉందా, జలస, లేకపోతే చిన్న ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవా, ఎనీథింగ్ స్మాల్ నువ్వు ఇవ్వలేవా అడిగినప్పుడు, లేకపోతే పక్కన వాళ్ళు నువ్వు ఒక మాట అంటానికి ఇష్టపడతావా, అవతల వాళ్ళని తప్పుగా భావిస్తావా, స్మాల్ థింగ్, అది వద్దు నీకు అని ఆయన చెప్తుంటే, వెరీ స్మాల్ ఫ్యూటైల్ థింగ్స్, చాలా గాలికి ఎగిరి ఉప్పు అంటే పోయే చిన్న తప్పులు చెప్తుంటాడు. ఇది మానేస్తాను. నేనేం చెప్పాను ఇప్పుడు? ఇది మానేస్తాను, కానీ నా వల్ల కాదు. బట్ నీ కృప, నీ ఆత్మ సహాయం ఉంటది కాబట్టి, నువ్వు నన్ను మార్చగలవు కాబట్టి నిన్ను బట్టి నేను మారుతాను, నేను నమ్ముతున్నాను, నేను మానేస్తాను. ఐ కీప్ ఇట్ ఇన్ మై మైండ్, నా మనసులో పెట్టుకుంటాను. ఐ డూ ఇట్, ఐ ట్రై టు డూ ఇట్. ఓకే, నువ్వు అక్కడ సహాయం చేయి, దట్స్ ఆల్. దేవుడు కృప వరదలాగా నువ్వు మారటం నీకు కనబడేటప్పుడు చచ్చిపోతాడు సాతాను. అబ్బా, నువ్వు అనూహ్యంగా నువ్వు మారిపోతావు. దేవుడితో 1% ఉన్నాను అన్న సంతోషం నీకు ఎలా ఉంటుందో తెలుసా? అన్యోన్య సహవాసం కలవారమై ఉంది. ఓకే, తాను వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన చిన్న లైట్, ఆ వెలుగు అంతట్లోకి నడవలే. సో దేవుడు అనేవాడు చిన్నగా ఒక్కొక్క వెలుగు చూపించి నడిపిస్తాడు. స్మాల్ థింగ్స్ యూ డూ ఇట్. అప్పుడు తెలుస్తుంది దేవుడు, అబ్బా ఎంత స్వీట్, ఎంత మధురం. ఏం ప్రభా నువ్వు ఇట్లున్నావు, దగ్గరికి రా, కొరుకుదాం అనిపిస్తుంది. ఓకే, దొరకడు, ఆత్మ కదా. చూడకుండానే దేవుడు నడిపిస్తాడు. ఎంత పవర్ఫుల్ దేవుడు! ఎవడు ఎప్పుడు చూడలేదు. తండ్రి అనుకున్న కుమారుడు ఆయన్ని చూపించాడు, అలా బయలుపరిచిన అన్నాడు, తెలియచేస్తాడు. రైట్? సో దేవుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఇది ఫెలోషిప్ అంటే, ఇలా చేసి ఇది జరిగింది, మనం చాలా ప్రమాదకరము, సరే కానీ ఇది నేను నా వల్ల కాదు, సరేనా అని చెప్పాలి. చెప్పినప్పుడు ఎంత దేవుడు మీ పాపను పట్టుకోడు, మీకు ఎంత సహాయపడుతుంటాడు, ఎంత ఇష్టపడుతుంది. నువ్వు అది చెప్పిన తర్వాత దేవుడికి నువ్వు ఇష్టం అన్న సంగతి నీ హృదయానికి తెలిసిపోయి అది ఎగిరి గంతేస్తుంది. అయ్యా యురేకా అంటావు నువ్వు. ఓకే, ఆనందం, అది రక్షణ ఆనందం అంటే. హలో, ఇది చాలా మందికి లేదు, లేక సంవత్సరాలు ఆ తప్పుని కొనసాగిస్తా ఉంటారు. ఒక్కడికి రే నేను తప్పు చేశానని చెప్పడానికి నీకెందుకు సంవత్సరాలు పడుతుంది? టైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రభు మీ బంధంను దీవించును గాక. అసలు అది చెప్పలే. ఈ లెవెల్ దాటండి, నేను తర్వాత లెవెల్ చెప్తాను.
ఓకే, రైట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం వాళ్ళ జీవితంలో ఫలింపజేయమని, ఒక దగ్గర సంబంధంలో, ఒక అన్యోన్య సహవాసం, నువ్వు చూపించే వెలుగును బట్టి వాళ్ళు నడవటానికి, వాళ్ళ జీవితాలు మార్చుకోవటానికి, వాళ్ళ హృదయం నువ్వు ప్రేరేపించమని, నువ్వు ప్రేరేపించిన దాన్ని వాళ్ళ జీవితంలో లేకుండా చేయమని, ఆ కృప వాళ్ళకు నువ్వు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి.